గం గణాధిపతయే నమః. అప్పుడు ముని ఇలా చెబుతున్నాడు. ఓ రాజా! ఒకానొక రోజున అలా ప్రాయోపవేశం చెయ్యబోతున్న ఆ రుక్మాంగద మహారాజు దూరాన్నుండి వస్తున్న త్రిలోక సంచారి అయిన నారద మహర్షిని చూశాడు. ఎంతో భక్తితో ఆ మహర్షికి నమస్కరించి, ఓ మునీంద్రా! ఒక క్షణకాలం విశ్రమించండి అంటూ ప్రార్థించాడు. ఆకాశ మార్గంలో పయనిస్తున్న నారద మహర్షి ఆ ప్రార్థన విని కిందకి దిగినాడు. యథావిధిగా నారదుని పూజించి గౌరవ భావంతో ఇలా ప్రశ్నించాడు. ఓ మహర్షి! నేను భీమపుత్రుడైన రుక్మాంగదుడను. వేటకై అరణ్యానికి వచ్చి దప్పి ఉన్నాను. సమీపంలోనే ఉన్న వాచక్నవి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి దాహం తీర్చుకొందుకని మంచి తీర్థమును అర్థించాను. ఆ మునిపత్ని కామపీడితురాలై తన కోరిక తీర్చమని బలవంతం చేసింది. ఇంద్రియ నిగ్రహం కలవాడవటం చేత దైవానుగ్రహం వల్ల ఆమె కోరికను నిరాకరించాను. ఆమె దుఃఖిస్తూ నిష్ఠుర మనస్సుతో నన్నిలా శపించింది. ఓ మూర్ఖుడా! కామించిన నన్ను నిరాకరించావు కనుక నీవు కుష్ఠరోగంతో పీడితుడవు గాక. ఆ దుష్ట వాక్యాన్ని విని నేను ఆ ముని ఆశ్రమం విడిచి నా రాజ్యానికి వెడుతూండగా మార్గమధ్యంలో నా దేహము శ్వేత కుష్ఠుకు లోనయింది. ఓ మహర్షి! దీని నివృత్తికి తగిన పరిహారము చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయండి. నా రాకకై ఎదురుచూచే నా తండ్రి ఈ పాటికి నా వియోగం వల్ల ఎనలేని దుఃఖ సముద్రంలో మునిగి ఉంటాడు. దైన్యంగా ప్రార్థించిన ఆ రుక్మాంగదుడు జాలిపూరితమైన మాటలకు కరుణార్ద్ర హృదయుడైన నారద మహర్షి హృదయం ద్రవించింది. సర్వజ్ఞుడైనట్టి నారద మహర్షి అతని శ్వేత కుష్ఠు వ్యాధి నివారణకై ఒక చక్కటి ఉపాయాన్ని చెప్పాడు. ఓ రుక్మాంగదా! ఎప్పటిలాగే త్రిలోక సంచారం చేస్తూ నేను వస్తూండగా మార్గమధ్యంలో ఒక గొప్ప ఆశ్చర్యాన్ని చూశాను. విదర్భ దేశంలో కదంబమనే నగరం ఉన్నది. అక్కడ గల ఒక ప్రాసాదంలో ఒక గొప్ప వైనాయక మూర్తిని చూశాను. సకల భీష్టాలను నెరవేర్చే ఆ మూర్తికి చింతామణి వినాయకుడని పేరు. ఆ ఆలయానికి ఎదురుగా గణేశకుండమనే కొలను కూడా ఉన్నది. ఒకానొక శూద్రుడు వృద్ధాప్యం చేత కృశించిన దేహంతో అక్కడికి తీర్థయాత్రలకని వచ్చి ఆ కుండంలో స్నానం చేయగానే దివ్య దేహాన్ని పొందాడు. ఆ తరువాత అతనికై వైనాయక లోకాన్నుంచి వినాయకుని దూతలు ఒక విమానము తీసుకురాగా అందులో ఎక్కి అతడు దుఃఖ శోక రహితమైన, పునరావృత్తి రహితమైన గణేశ స్థానాన్ని చేరుకున్నాడు. ఓ రుక్మాంగదా! ఇదంతా నేను స్వయంగా నా కళ్ళారా చూశాను. కనుక నీవు కూడా ఆ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని అక్కడ గల ఆ గణేశ కుండంలో స్నానమాచరించి కోరిన కోర్కెలనన్నీ తీర్చే భక్త వరప్రదుడైన ఆ చింతామణి గణేశుని భక్తితో అర్చించి ద్విజోత్తముల విరివిగా దాన ధర్మములు చెయ్యి. నీవు తప్పక ఆరోగ్యవంతుడవుతావు. సర్పం తన కుబుసాన్ని వీడినట్లు నీవు కూడా ఈ రోగంతో కల్మషమైన దేహాన్ని వీడి పరిశుద్ధ దేహాన్ని పొందగలవు. అంటూ చతుర్ముఖుడు వ్యాస మహర్షికి రుక్మాంగదునికి నారదుడు చెప్పిన బాధా నివారణోపాయాన్ని వివరించి ఇలా కొనసాగించాడు. ఇలా నారదుని నోటి నుండి వచ్చిన అమృత వచనాలను విన్న రుక్మాంగదుడు అంతరంగంలో తొలకరి జల్లులకు పొడమిలా ఆనందంతో పులకరించి వెళ్ళిపోబోతున్న ఆ మహర్షికి నమస్కరించి శ్రద్ధాళువై తిరిగి రుక్మాంగదుడు ఇలా ప్రశ్నించాడు. ఓ నారద మునీంద్రా! ఆ చింతామణి గణపతి క్షేత్రంలో ఎవరెవరు ఇంతకు పూర్వం గణేశానుగ్రహాన్ని పొందారు? అక్కడి మూర్తిని స్థాపించిందెవరు? పరోపకారులైన మీ ఒంట్లే మా వంటి దీనుల దుఃఖాన్ని నివారించగల సమర్థులు. అందుకనే మీరు 3 లోకాల్లోనూ అవిశ్రాంతంగా సంచరిస్తుంటారు. మేఘాలకు వర్షించటం, శేషుడు భూభారాన్ని వహించటము, సూర్యుడు ప్రకాశించటము ఇవన్నీ లోకోపకారానికే గదా! సర్వజ్ఞుడవు, దయాంత తరంగుడవైన ఓ మునీంద్రా! కనుక నీవు దయతో నా సందేహాన్ని నివృత్తి చెయ్యి. ఆ మాటలకు నారద మహర్షి ప్రసన్నంగా ఇలా బదులిచ్చాడు. ఓ రుక్మాంగదా! నీ ప్రశ్న ఎంతో సమంజసంగా ఉన్నది. మృదు మధురమైన నీ శ్రద్ధాపూరిత వచనాలకు నాకు ఎంతో తృప్తి కలిగింది.
తప్పక నీవడిగిన యావత్ వృత్తాంతాన్ని చెబుతాను విను. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనా ఖండంలోని నారదాగమనం అనే 29వ అధ్యాయం సంపూర్ణం.